ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ చాలా కామన్ గా వినే కంప్లైంట్. ఎందుకని వస్తుంది? 4 రీజన్స్ మేజర్ గా చెప్పుకోవచ్చు. ఫస్ట్, వెయిట్ గెయిన్. 8 నుండి 12 కేజీల బరువు పెరుగుతారు. సెకండ్, పాస్చర్. పొట్ట పెరగటం వల్ల సెంటర్ ఆఫ్ గ్రావిటీ షిఫ్ట్ అయ్యి వెన్నుపూసను సపోర్ట్ చేసే మజిల్స్ మీద విపరీతంగా స్ట్రెయిన్ పెరుగుతుంది. థర్డ్, హార్మోనల్ చేంజెస్. రిలాక్సిన్ అనే హార్మోన్ తయారయ్యి లిగమెంట్స్ ని లూజ్ చేస్తుంది. దీనివల్ల జాయింట్ స్టెబిలిటీ తగ్గటమే కాకుండా మజిల్ స్ట్రెయిన్ పెరుగుతుంది. ఫోర్త్, ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెయిన్. ఈ రీజన్స్ అన్ని ఒక పక్కన పెడితే ఏం చేద్దాం దానికి? మేజర్గా లైట్గా వాకింగ్ కానీ మీరు ఏదన్నా అలవాటున్న యోగా కానీ చేసుకోవచ్చు. సెకండ్, బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకోండి, వంగి కూర్చోవద్దు, వంగి చెయ్యొద్దు ఏ పనులు. థర్డ్ థింగ్, లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి. పడుకునేటప్పుడు 2 కాళ్ళ మధ్యలో ఒక దిండు పెట్టుకోండి. ఇవన్నీ చేశాక ఫైనల్ గా ఏంటంటే మెజారిటీ బ్యాక్ పెయిన్ డెలివరీ అయిన 1 to 2 weeks లో తగ్గిపోతుంది. వర్డ్ ఆఫ్ కాషన్, హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాలి? సివియర్ బ్యాక్ పెయిన్ లేదా సివియర్ గా బ్యాక్ పెయిన్ తో పాటు బ్లీడింగ్, లేదా మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది కానీ దాంతో పాటు కాళ్ళల్లో నంబ్నెస్ కానీ తిమ్మిర్లు వచ్చినట్టు కానీ ఉంటే నెగ్లెక్ట్ చేయొద్దు, వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. థ్యాంక్ యూ.